నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గుజరాత్ రాష్ట్రంలోని ఒక కుర్రాడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అదేంటి ఎంబీబీఎస్ సీట్ వస్తే అదైన వార్త అంటే ఇక్కడే ఉంది అసలు రహస్యం. ఆ కుర్రాడు పానీపూరి డైలీ వేర్ చేసుకుంటున్న వాళ్ళ అబ్బాయి. వాళ్ళ ఇంట్లో అటు 7 తరాలు కానీ ఇటు 7 తరాలు కానీ ఎవరూ కూడా 10వ క్లాస్ కూడా పాస్ అవ్వలేదు. అటువంటి కుర్రవాడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్లో టాప్ వచ్చింది. ఆయనకి సీటు ఇవ్వకుండా ఆటంకపరిస్తే గుజరాత్ హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు. ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్ని ఛాలెంజ్ చేస్తే ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. జస్టిస్ సునీత్ అగర్వాల్, జస్టిస్ అనిరుద్ పి మై. ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఇట్లా గవర్నమెంట్ తప్పు చేసింది. ఈ కుర్రాడు టాపరు, చాలా బాగా చదువుకున్నాడు, ఎవ్వరూ చదువుకోకపోయినా కూడా ఇంట్లో ఇతనికి వచ్చింది కాబట్టి ఈయనకి ఎంబీబీఎస్ సీట్ ఇవ్వవలసిందే. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా అది రిఫ్యూజ్ అయితే ఆఖరికి ఈ కోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూసారా, ఇంట్లో ఎవ్వరూ కూడా చదువుకోలేదు. మనము చక్కగా పిల్లలకి ట్యూషన్లు పెట్టించి, భోజనాలు పెట్టి, స్కూటర్లు ఇచ్చి చదువుకోరా అంటే చదువుకోకుండా ఇట్లా చేస్తూ ఉంటే ఈ కుర్రాడు చెట్టు కింద ఉండి డైలీ వేజీ పానీపూరి అమ్ముకుంటూ ఇట్లా టాప్ వచ్చాడు. ఇతనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇతనికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అన్ని కోర్టులు కూడా ఇతనికి సపోర్ట్ చేశాయి. ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాడు. డౌన్ ట్రేడేను బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. వీటన్నిటినీ మనము అప్రిషియేట్ చేయాలి అని అందరూ అనుకుంటూ ఉన్నారు.